లిక్కర్ కేసులంటూ చాలా కాలం పాటు విచారణ చేస్తూ వస్తున్నటువంటి సిట్ అది ఎక్కడ ముగిస్తుందో తెలియదు కానీ ఇప్పటికి జైల్లో ఉన్న వాళ్ళను బయటకు రానివ్వకుండా చేసే ఎత్తుగడలు అండ్ డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళను మళ్ళీ వాళ్ళ బెయిల్ రద్దు చేయించాలి అని చెప్పే ఎత్తుగడలు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సన్నిహితులు వాళ్ళ పార్టీ మీద కావలసినంత బురద చల్లడం కోసం ఒక ప్లాట్ఫామ్ని అయితే రెడీ చేసి పెట్టడంలో డెఫినెట్లీ విజయవంతమయ్యారు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు, వాళ్ళు అవి రద్దు చేయాలి అని చెప్పి సిట్టు పిటిషన్ వేయడం, దాని మీద సుదీర్ఘ వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరోసారి మరొక రోజు 1-2 రోజులు వాదనలు ముగియబోతూ ఉన్నాయి. తీర్పు రిజర్వ్లో ఉంచుతారో లేకుంటే ప్రకటిస్తారో హైకోర్టు చూడాలి. ఈ క్రమంలో డిఫాల్ట్ బెయిల్ పొందిన వారి తరపున నిరంజన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, వాదనలు వినిపించుకుంటూ చాలా కీ ఆర్గ్యుమెంట్స్ అయితే హైకోర్టు ముందుకు తెచ్చారు. సిట్టు పూర్తిగా మోసపూరితంగా వ్యవహరిస్తుంది, ఏసీబీ కోర్టును కూడా సిట్టు మోసం చేస్తుంది, దేశ చరిత్రలో ఇది చాలా అసాధారణం, దేశ చరిత్రలోనే ఇది అసాధారణం, సిట్టు ఏసీబీ కోర్టును కూడా మోసం చేస్తుంది. వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ల మీద కోర్టు వివరణ కోరితే ఆఫీస్ మెమోరాండం ఇస్తే జారీ చేస్తే దాని మీద కూడా సమాధానం చెప్పకుండా సిట్టు పైగా ఏసీబీ కోర్టు మీదనే నిందలేస్తూ ఉంది. రాజ్యాంగంలో అన్నింటికన్నా కూడా కీలకమైనది పౌరుల స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను సిట్టు హరించి వేస్తూ ఉంది. వీళ్ళకు బెయిల్ మంజూరైండేది కూడా ఆ స్వేచ్ఛ మీదనే, పౌరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ మీదనే. ఇప్పటి వరకు వీళ్ళు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఇప్పుడు కొత్తగా ఫోరెన్సిక్ నివేదికలు అని వాటిని ముందు పెట్టి బెయిల్ అడ్డుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. 90 రోజుల్లో డిఫాల్ట్ బెయిల్ రావాల్సిన సందర్భంలో వీళ్ళు కావాలని ప్రతిసారి 89వ రోజు ఛార్జ్షీట్లు ఇస్తున్నారు. అవి కూడా తప్పుల తడక అని కోర్టులు చెబుతూ ఉంటే ఆ కోర్టుల మీదనే నిందలేస్తూ ఉన్నారు. ఇటువంటి విచారణ సంస్థలు ఇటువంటి ధోరణి మంచిది కానే కాదు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు అయితే వాదనలు వినిపించుకుంటూ వచ్చారు. అటువైపు సిట్ తరపున సిద్ధార్థ లూత్రా తాను వాదనలు వినిపిస్తూ ఉన్నారు. తదుపరి మరిన్ని న్యాయ సంబంధిత విషయాల్లో అనుమానాల నివృత్తి కోసం అని చెప్పి హైకోర్టు కేసు మరోసారి వాయిదా వేశారు. ఇక ఫైనల్గా నెక్స్ట్ 1-2 రోజుల్లో హియరింగ్స్కి వస్తే వాదనలు ముగిసిపై తీర్పు ప్రకటిస్తారో రిజర్వ్లో ఉంచుతారో చూడాలి. ఇంట్రెస్టింగ్. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ గారు అయితే ఈ పిటిషన్ని విచారిస్తూ ఉన్నారు. హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? ఇప్పుడు ఏసీబీ కోర్టు మీద సిట్టు నిందలేస్తూ ఉంది, కోర్టునే మోసం చేస్తుంది అన్న నిరంజన్ రెడ్డి వాదనను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? సిట్టు తరపు న్యాయవాది వాదనను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు చూడాలి.